బుజ్జి 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 ఎక్కడ చూసినా బుజ్జియే. యూట్యూబ్లో చూసినా, ఇన్స్టాలో చూసినా, ట్విట్టర్లో చూసినా బుజ్జి ట్రెండింగ్ నెంబర్ 1. అసలు ఎవరి బుజ్జి, ఎందుకు ట్రెండింగ్లో ఉంది చూద్దాం రండి. బుజ్జి కథ. బుజ్జి అనేది కల్కిలో భైరవ ఫ్రెండ్, ఒక ఫన్నీ రోబో. సో దాని గురించి ఒక గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేశారు వైజయంతి మూవీస్ వాళ్ళు. సో ఆ వీడియోకి 1.2 crore వ్యూస్ వచ్చాయి. సో దీస్ వ్యూస్ ఆర్ మచ్ బిగ్గర్ దెన్ సమ్ బాలీవుడ్ ట్రైలర్స్. సో దిస్ ఈజ్ నాట్ ట్రైలర్, just a glimpse of a vehicle which is going to use by our one and only darling in the movie Kalki. సో ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోకి ఏకంగా యూట్యూబే కామెంట్ చేసింది. చూసారా, యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసిన వీడియోకి యూట్యూబ్లో కామెంట్ పెట్టడం అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం, నేనైతే ఎప్పుడు చూడలేదు. సో మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియో రేంజ్ ఏందో. బుజ్జి గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. భైరవకి బుజ్జి ఒక గార్బేజ్ లాంటి ప్లేస్లో దొరుకుతుంది. సో అప్పటి నుండి బుజ్జి అండ్ బుజ్జిగాడు మంచి ఫ్రెండ్స్ అవుతారు. సో బుజ్జి ఎమోషనల్ డీటెయిల్స్ చూస్తే ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి చాలి వర్షం. బుజ్జి రన్ ఆన్ ఏఐ అండ్ షీ కెన్ కంట్రోల్ వెహికల్స్. సో మనోడు దీనికి బాడీ ఏమి ఉండదు కదా, క్యూట్గా చిన్నగా ఉంటుంది. సో దానికి కొంతమంది దీన్ని ప్రభాస్ మెడలో చూసి శివుడికి పాములా ఉంది అంటున్నారు. సో దీనికి ఒక పెద్ద వెహికల్కి దీన్ని కనెక్ట్ చేసి, సో ఆల్రెడీ ఇది ఒక రోబోట్ కదా, సో దీనికి పవర్ మేనేజ్మెంట్ అలా చూసుకుంటుంది బుజ్జి. సో మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే జస్ట్ లైక్ అవర్ జార్విస్ ఆర్ ఫ్రైడే ఫర్ ఐరన్ మ్యాన్. బట్ బుజ్జి ఈజ్ వెరీ ఫన్నీ అండ్ సమ్వాట్ నెగిటివ్. బుజ్జి ఫిజికల్ డీటెయిల్ చూసుకుంటే లెంత్ వచ్చేసి 6075 millimeters, విడ్త్ వచ్చేసి 3380 millimeters, హైట్ వచ్చేసి 2186 millimeters. సో ఇదొక ఫ్యూచరిక్ వెహికల్. సో కన్ఫర్మ్గా ఫ్యూయల్ ఉండదు, మనం ఎలా కూడగొడతాం కదా అప్పుడు. సో బ్యాటరీస్తోనే రన్ అవుతుంది. దీనికి 2 పవర్ఫుల్ బ్యాటరీస్ ఉన్నాయి విత్ 47 kWh. ఆల్సో దీస్ మోటార్స్ కెన్ ప్రొడ్యూస్ 9800 Nm టార్క్. దిస్ ఈజ్ మచ్ బిగ్గర్ దెన్ లేటెస్ట్ Lamborghini కార్స్. సో ఆల్సో దీస్ వెయిట్స్ ఆర్ 6 tons. ఈ కాస్ట్ గురించి నేను చెప్పను, మీరు ఇలా కాస్ట్ ప్రెడిక్ట్ చేయగలిగితే కింద కామెంట్ చేయండి, నేను లాస్ట్లో చెప్తాను, అప్పుడు చెక్ చేసుకోండి మీ ప్రెడిక్షన్ కరెక్టా కాదా. ఆల్సో ఈ టైర్ ఉంది కదా, ఈ టైర్ మీరు ఎప్పుడైనా ట్రాక్టర్ టైర్ చూసి ఉంటారు కదా, ట్రాక్టర్ ఇంజన్ టైర్కి ఉంటుంది కదా, అంత హైట్ ఉంటుంది ఆల్మోస్ట్. ఆల్సో వెయిట్ వచ్చేసి 250+ ఉంటుంది. ఆల్సో ఈ టైర్ని సియట్ వాళ్ళు సపరేట్గా ఈ వెహికల్ కోసమే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు విత్ హాలో హబ్ టైర్స్. దీనికి మనలాగా స్పోక్స్ ఇంకా అలాయ్ వీల్స్ ఉండవు, ఓన్లీ హాలో హబ్ ఉంటుంది. ఓన్లీ బ్యాటరీస్కి ఇంత పెద్ద స్ట్రక్చరు చాసీస్ అవసరం లేదు నాకు తెలిసి, కానీ కాంపాక్ట్గా కూడా తయారు చేయొచ్చు బుజ్జిని. బట్ బుజ్జి దగ్గర చాలా హిడెన్ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ షీ కెన్ ఫ్లై, షీ కెన్ లాంచ్ మిజైల్స్ ఈవెన్, ఆల్సో మేబీ సమ్ టైమ్ ట్రావెల్. వీడియోలో చూస్తే అప్స్ అండ్ డౌన్ కూడా ట్రావెల్ వెళ్తుంది. సో షార్ట్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్ షార్ట్స్ ఉంటాయి. సో రివర్స్లో కూడా వెళ్తుంది అనుకుంటా, అందుకే స్పీడ్ దిస్ ఈజ్ ద మ్యాక్సిమం స్పీడ్ అని ఒక డైలాగ్ ఉంటుంది. సో అప్స్ అండ్ డౌన్ వెళ్తుంది కాబట్టి కొంచెం పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి అలా చెప్పిందాము. ఇవి కొన్నే, ఇంకా చాలా ఉన్నాయి నాకు తెలిసి. సో దిస్ technology comes from like Mahindra and GM Motors in Coimbatore. These people work around 3 years for these giant beast Bujji. This is the somewhat details I have about Bujji. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీకేమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమైనా మీకు ఇందులో ఉన్నాయి అనుకుంటే మీ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమని అడుగుతున్నా అంటే, ఒక సినిమా కోసం ఏకంగా ఒక వెహికల్ని తయారు చేశారు, అది కూడా ఫ్యూచరిస్టిక్ వెహికల్, 3 years కష్టపడి. సో ఎంత డెడికేషన్ లేకుంటే వాళ్ళు ఒక వెహికల్ని బిల్డ్ చేస్తారు. సో అది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఆ లెవెల్ ఉంటుంది. మళ్ళీ ఇది ప్రభాస్ మూవీ అంటే ఈసారి 2000 crore పక్కా. సో మనం వాళ్ళకి పడ్డ కష్టానికి కొంచెం సపోర్ట్ చేయాలి కాబట్టి ఇలాంటి వీడియోలు చేసి హైప్ పెంచడానికి నేను ట్రై చేస్తున్నా. సో హైప్ పెరగాలంటే మీ సపోర్ట్ కావాలి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గొప్పతనాన్ని అందరికీ చెప్పండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్ని చిత్రాలు. ఈ వీడియో మంచి హిట్ అయితే నేను డీటెయిల్స్ చాలానే చూసాను ఆ వీడియోలో, అవి కూడా ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.